హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు. నేను మీ శిరీష. ఈరోజు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి క్యారెట్ ఫ్రై. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే భలే రుచిగా ఉంటుంది. కానీ చాలామందికి కర్రీ కన్నా కూడా పచ్చి క్యారెట్ తింటేనే ఇష్టం. కానీ నేను చెప్పినట్టు మీరు చేస్తే కనుక కర్రీ అనేది కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా క్యారెట్ ఫ్రై కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత గుప్పెడు కరివేపాకు వేసుకొని మరొక నిమిషం వేయించుకోవాలి. ఇలా తాలింపు వేగాక మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక క్యారెట్ ముక్కల్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీ రుచికి సరిపడంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఈ సమయంలోనే ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా 10 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనకి క్యారెట్ ముక్కలు అనేవి బాగా మగ్గిపోతాయి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పొడిని వేసుకొని మరొకసారి బాగా కలిపి మగ్గించుకోవాలి. ఇలా 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే క్యారెట్ ఫ్రై రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.